ఇక కేటీఆర్ వివరణతో మహిళా కమిషన్ సంతృప్తి చెందినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇటీవల ఏదైతే కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా జనరలైజ్ చేస్తూ కొన్ని మాట్లాడారు. దానికి సంబంధించి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇవ్వక ముందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎవరైనా మహిళలకు నా మనసు గాయపరిచినట్లయితే నేను వెంటనే క్షమాపణ చెప్తున్నాను, వారిని ఏమాత్రం నేను ఇబ్బందులు గురిపెట్టదలుచుకోలేదని చెప్పేసి కూడా గతంలోనే 2 సార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయినప్పటికీ కూడా ఇందులో రాజకీయ కుట్ర కోణంలో భాగంగా మహిళా కమిషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి నోటీసు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇవాళ వారు ఇచ్చిన సమయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయంకి వచ్చారు. మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. వారికి సంబంధించి ఏదైతే గతంలో నేను అన్న మాటలకి నేను కట్టుబడి ఉన్నాను, గతంలో నేను క్షమాపణ కూడా చెప్పాను. వారికి ఏమైనా మహిళలను నా తోటి అక్క చెల్లెలకు ఎవరికైనా ఇబ్బందికి గురైతే వారి మనసు ఏమైనా ఇబ్బందులకు గురవుతే నేను ఖచ్చితంగా క్షమాపణ చెప్తున్నానని చెప్పి కూడా గతంలో చెప్పాను. ఇవాళ కూడా మరోసారి చెప్తున్నానని చెప్పి చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న అనేక దాడులు, మహిళలపైన జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపైన కూడా మహిళా కమిషన్ వివరించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే వివరణ అడిగారో మహిళా కమిషన్, దానికి ఇచ్చిన వివరణకు మహిళా కమిషన్ సంతృప్తి చెందినట్టు కూడా తెలుస్తుంది. మహిళా కమిషన్ సాటిస్ఫై అయింది. దానికి సంబంధించి ఏదైతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి గతంలోనే నేను క్షమాపణ చెప్పాను, మరోసారి కూడా క్షమాపణ చెప్తున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ వాళ్ళ సంతృప్తి చెందినట్టు కూడా మహిళా కమిషన్ నుంచి మనకు సమాచారం ఉంటుంది. మొత్తం రాష్ట్రంలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్న పిల్లలపైన కూడా ఇవాళ అత్యాచారాలు జరుగుతున్న ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంది. వాటన్నింటిపైన కూడా దృష్టి సాధించాలి. మహిళా కమిషన్ ఒక పవర్ఫుల్ కమిషన్ అని చెప్పినట్లు కూడా మన సమాచారం ఉంది. మొత్తానికి ఈ మహిళా కమిషన్ దగ్గర మాత్రం కొంత ఈ కేటీఆర్ ఏదైతే హాజరైన నేపథ్యంలో మహిళా కమిషన్ సంబంధించిన శాంతియుతంగా ఇటు మహిళా కమిషన్ కు అనేక దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ మహిళలు కూడా మేము ఫిర్యాదు చేసేందుకు వచ్చామని చెప్పారు. వారిని లోపలికి అనుమతించలేదు. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కూడా శాంతియుతంగా బీఆర్ఎస్ మహిళా శ్రేణులంతా కూడా ఇక్కడే బయట నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలుపుతున్న క్రమంలో ఒక్కసారిగా కాంగ్రెస్ సంబంధించిన మహిళా నేతలంతా కూడా బీఆర్ఎస్ మహిళా శ్రేణులపై దాడికి యత్నించారు, మహిళలపైన దాడి చేశారు. వారంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు పోలీసుల పూర్తి వైఫల్యంతో ఈ దాడులు జరిగాయని చెప్పేసి కూడా ఇటు మహిళా శ్రేణులంతా బీఆర్ఎస్ మహిళా శ్రేణులంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ మహిళా కమిషన్ ముందు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన వివరణతో వారు సంతృప్తి చెందినట్టు కూడా తెలుస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.